పదవిలో ఉన్నప్పుడు రైతులను ఏనాడు పట్టించుకొని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అధికారం పోయిన వెంటనే రైతుల కోసం దొంగ నాటకాలాడుతున్నారని రేగొండ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఇప్పకాయల నరసయ్య అన్నారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ప్రత్యేక చొరవ చూపి రైతులకు మేలు చేసేందుకే DBM 38 కెనాల్ కాల్వలకు పూడిక పనులను చేయిస్తున్నారని రేగొండ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఇప్పకాయల నరసయ్య అన్నారు. రైతుల కోసం ఎమ్మెల్యే GSR కష్టపడుతూ ఉంటే ఓర్వలేకనే మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి విమర్శలు చేస్తున్నారన్నారు. ఈరోజు భూపాలపల్లి కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు మా గండ్ర సత్తన్న గారు మరియు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో నేడు ఇప్పటి వరకు గెలిచిన 14 నెలల కాడి నుండి ఇప్పటి వరకు చేస్తున్నటువంటి అభివృద్ధిలో ఒక భాగమై ఈరోజు DBM 38 కాలువకు కూడా నీరు అందించే క్రమం చేస్తుండు. యాసంగి పంటలకు నీరు అందించే క్రమం చేస్తుంటే ప్రతిపక్షాలు ఓర్వలేక ఎమ్మెల్యే గండ్ర రమణారెడ్డి మాజీ ఎమ్మెల్యే గండ్ర రమణారెడ్డి గారు మా సత్తన్నపై ఆరోపణలు చేయడం నీకు ఎంతవరకు సంబంధించమని సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నా. మీరున్నప్పుడు మీ కాలంలో మరి ఏం చేసిందో మీ కాలంలో మొలిసే ఆ 38 DBM 38 కాలువ పంటి మీ కాలంలోనే చెట్లు మొలిసి మొత్తం పుట్టలు కట్టి ఆగమాగమై నీరు అందక రైతులు అగమ్మ గోచరంలో పడి ఈరోజు ఇప్పటి వరకు కూడా నీరు అందకపోతే ఈరోజు మా గండ్ర సత్యనారాయణరావు గారు అవి చూసి చెల్లించి రైతుల పక్షాన రైతు బిడ్డగా రైతుల పక్షాన నిలబడి రైతులకు ఇప్పుడు యాసంగి పంట కోసము చెరువులు నింపే కార్యక్రమం కానీ DBM 38 కాలువ ద్వారా నీళ్లు అందించి రైతులను యాసంగి పంటలకు ఆదుకునే క్రమం చేస్తుంటే ఓర్వలేక నీకు కళ్ళు మండుతున్నాయా రమణారెడ్డి గారు? మరి వాస్తవానికి మీ ఆయంలో మీరు ఏం చేసినలో మీ ఆయంలో చేసిన పనులు ఏంటియో ఇప్పటి వరకు అవి నీరు గారిపోయినాయి. 154 చెరువులు దాదాపుగా నియోజకవర్గంలో తెగిపోతే మీరు అప్పుడు గవర్నమెంట్ ఉన్నది, ఎమ్మెల్యే ఉన్నారు, మీరు ఏం చేశారు? ఒక్క చెరువు కట్టను కూడా మరమ్మతు చేయలేక పిడికలు మట్టి వేయలేక మా శాసనసభ్యులు అంటే ఖబర్దార్ చెబుతున్నాం. ఇప్పటికైనా గుర్తుంచుకోండి. అభివృద్ధిని చూసి అభివృద్ధి అనాలి తప్ప అభివృద్ధి నిరోధకాలు అని చెప్పి మీరు ప్రజలను మభ్యపెట్టుకుంటూ ప్రజలను మోసం చేసుకుంటూ ప్రజలను తప్పుదారి పట్టే విజయం చేస్తే మాత్రం మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలం కానీ నాయకులం ఊపుకునేది లేదు.